పెద్దపల్లి జిల్లా మందని మార్కెట్ యార్డులో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి వరి ధాన్యం పూర్తిగా తడిసి నీటిలో మునిగిపోయినది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వడ్లను దాదాపు 15 రోజుల కిందట మార్కెట్లోకి తీసుకువచ్చినప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో తూకం చేయకపోవడంతో ఈ రోజు కురిసిన వర్షానికి భారీ నష్టం జరిగిందని అన్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే తూకం వేయాలని, కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పూర్తిగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందించాలని అధికారులను కోరుతున్నారు. వీళ్ళకి ఇక్కడ మనకి పొలం వేసినాము. మేము ఇక్కడ తీసుకొచ్చి 15 రోజులు అవుతున్నది. వీళ్ళ అలసత్వంతో లేట్ అవుతున్నది, కాంటాలు త్వరగా జరగడం లేదు. దాంతో అట్టుగా ఈ అకాల వర్షానికి వరి ధాన్యం మొత్తం తడిపోయింది. ఈ ధాన్యాన్ని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. రంగుమంట ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి ఆదుకోవాలి. ఈ తడిసిన ధాన్యాన్ని కూడా నష్టపరిహారం కట్టివ్వాలని మేము కోరుకుంటున్నాము. ఎన్ని ఎకరాలు పండించినాం? 4 ఎకరాలు పండించినాము. ఇది కష్టపడి పండించినాము. ఈసారి నీళ్ళు లేక కూడా రాక చాలా కష్టపడి పండించినాము. ఈ కష్టపడి పండించిన దానికి ఇప్పటికి మార్కెట్కి వచ్చినాక కూడా ఇలా అలసత్వంతో మాకు ఈ విధంగా నష్టం జరిగినది. అకాల వర్షంతో నష్టపోయినాం. తొందరగా కాంటాలు జరగక మేము నష్టపోయినాం. ఎంత నష్టపోయినాం? సుమారు మేము దీనిలో చాలా నష్టపోయినాము. 4 ఎకరాలలో 1 ఎకరన్నర 2 ఎకరాలు నష్టపోయి ఉంటాం. ఇంటి పేరు చిన్నాల ఊరు తొడవపల్లి. ఎన్ని ఎకరాలు? 4 ఎకరాలు. ఎన్ని రోజులు ఇక్కడికి వచ్చి? 2 రోజులు అయితే కలిసినాయి. ఇప్పుడు మొన్న ఎండిందా ఏమన్నావు? వర్షాలు కాలనీ లేక ఇప్పుడు బోర్డు వాటర్ లేక ఎండిపోయింది. 2 ఎకరాలు ఇంకా 3.5 ఇప్పుడు చేతికి వచ్చింది. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. ఎకరన్నర ఎండిపోయింది. ఎకరన్నర ఎంత నష్టం జరిగింది? 30-35 వేలు ఎకరానా మొత్తం 40-50. ఇప్పుడు ఇది ఎంత చుట్టూ తగ్గిందా దిగుబడి? తగ్గినట్టు. ఎన్ని బస్తాలు అయితే అందదా? ఎంత రావాలి? ఇప్పుడు 400 బస్తాలు రావాలి. ఎంత వచ్చుంటాయి? ఇప్పుడు 250 దాకా వస్తుంది. వస్తుంది. మొత్తానికి నష్టపోయాను అటు ఇటు. ఓకే.